కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టర్ కార్యాలయం ఎదుట ఇందుపల్లి, నడిపూడి, పేరూరు గ్రామస్తులు ఆందోళన చేశారు. అమలాపురం నుంచి రావులపాలెం వరకు కొత్త జాతీయ రహదారి నిర్మాణంలో మార్పు చేయాలని కోరారు. హైవే వల్ల ఇందుపల్లి గ్రామంలో తమ ఇల్లు కోల్పోతున్నామని కోరారు. 2021లో ఇచ్చిన అలైన్మెంట్ ప్రకారం హైవే నిర్మాణం జరగాలని బాధితులు డిమాండ్ చేశారు. నేను మా ఆయన గారు కూడా చిన్న ఉద్యోగం చేసుకుంటూ నిర్మించుకున్న గృహం మాది. మేము అది కోల్పోతుంటే మాకు చాలా బాధగా ఉంటుంది. ఇంక వేరే ఏ విధమైనటువంటి జీవనోపాధి కూడా మాకు లేదు. కాబట్టి కూటమి ప్రభుత్వం మాకు ఈ సమస్య నుంచి పరిష్కారం అందించాలని సభాముఖంగా వేడుకుంటున్నాం. మాకు న్యాయం జరగాలి. జరగకపోతే ఎంత దూరమైనా సరే మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. నాకు 2 ఆడపిల్లలు, పెళ్ళిళ్ళు చేయలేదు. ఇంకాను ఉన్న ఇల్లు కూడా తీసుకెళ్ళిపోతే మాకు జీవనోపాధి లేదు. మాకు ఈ హైవే వద్దు, ఏమీ వద్దు, మా ఇల్లులు మాకు ఉంచండి చాలు. దీనికోసం మేము ఎంత దూరమైనా వెళ్తాం. కొంచెం ప్రభుత్వం మా మీద నిర్ణయం తీసుకుని, ఈ కూటమి ప్రభుత్వం మా మీద కొంచెం దయ చూపించి మాకు ఏ హైవే రాకుండా మా ఇల్లులు మాకు ఉంచితే చాలు. ఇందుపల్లి గ్రామంలో చాలా ఇల్లు, పొలాలు, స్థలాలు కోల్పోతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఏదైతే పేపర్ పబ్లికేషన్ ఇవ్వడం జరిగింది, యొక్క నోటిఫికేషన్లో పూర్తి స్థాయి సమాచారం లేని పరిస్థితి ఉంది. దీంతో ఆందోళన చెందిన గ్రామ ప్రజలందరం కూడా ఈ యొక్క జిల్లా కలెక్టర్ గారిని కలవడానికి, అదేవిధంగా ఎవరైతే భూసేకరణ అధికారి, జాయింట్ కలెక్టర్ ఉన్నారో వారికి మా అభ్యంతరాలను తెలియజేసేందుకు ఈరోజు కలెక్టరేట్కి రావడం జరిగింది. గ్రామంలో ఉన్న అందరూ అభ్యంతరాలను తెలియజేయడంతో పాటు గ్రామ పంచాయతీ కూడా ఈ యొక్క ఏదైతే నేషనల్ హైవే ఉందో దాన్ని అభ్యంతరం తెలియజేస్తూ ఆ నిర్మాణం ఖచ్చితంగా అలైన్మెంట్ మార్పు చేయాలని ఒక తీర్మానం కూడా ఇవ్వడం జరిగింది. అధికారులు అందరూ కూడా ఒకసారి పునరాలోచన చేయాలి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ దారి మళ్లించకపోతే కనుక మేము ప్రజా ఉద్యమానికి సిద్ధంగా ఉంటాము. మీ అందరం కూడా ఈ మార్పు చేసే వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పేసి సభాముఖం తెలియజేస్తున్నాను. వీళ్ళందరూ కూడా నష్టపోయే వాళ్ళందరూ కూడా చిన్న సన్నకారు రైతులు చాలా మంది, దాంతోపాటు 2 సెంట్లు 3 సెంట్లు ఉన్నటువంటి ప్రాంత ప్రజలు వీళ్ళందరూ కూడా వాళ్ళు ఒక పక్కనే ఇక్కడ ఇండ్లు గడవలేక ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా నిరుపేద కుటుంబాలకు చెందినటువంటి ఈ కుటుంబాలు పోషించుకునే పరిస్థితి. వీరు కనుక ఇల్లు కోల్పోతే కనుక వారి జీవనోపాధి కోల్పోయే పరిస్థితి ఉంది. ఒకసారి ప్రభుత్వం కూడా దీన్ని పునరాలోచన చేసి దారి మళ్లించాలని చెప్పేసి మరొకసారి డిమాండ్ చేస్తూ